ఆంధ్రా బ్యాంకులో ఆఫీసర్గా పదోన్నతి తెచ్చుకోవడం కోసం పరీక్షలు రాసిన భాస్కర్ పట్నాయక్ ఎలాంటి వివక్షత ఎదుర్కొన్నాడో చాప్టర్ 32లో విన్నారు కదా. ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ గారితో భాస్కర్ పట్నాయక్ చేసిన ముఖాముఖి టెలిఫోన్ సంభాషణ గురించి ఇప్పుడు వినండి. నేను జోనల్ ఆఫీసులో నా సీట్లో కూర్చుని ఉండగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. శివప్రసాద్ ఉన్నాడా అని అవతల నుంచి ఎవరో మా జోనల్ మేనేజర్ గురించి ఏకవచనంలో అడుగుతున్నారు. అతని మాటలకు నాకు కోపం వచ్చినా తమరెవరండి అని మర్యాదగా అడిగాను. శివప్రసాద్ ఉన్నాడా? మళ్ళా అదే గొంతు వినబడింది. మీరెవరండి? శివప్రసాద్ ఉన్నాడా లేదా? తమరెవరండి అని అడుగుతున్నాను. మీరు విన్నారా లేదా? నేనెవరినో చెప్పకపోతే నువ్వు నేను అడిగిన సమాచారం ఇవ్వవా? మీరెవరో తెలియకపోతే మీతో మాట్లాడవలసిన పని కూడా నాకు లేదు. ఎందుకని? మా జోనల్ మేనేజర్ని పట్టుకుని మీరు ఏకవచనంలో చాలా రఫ్గా మాట్లాడుతున్నారు. ఆయన మా బాస్. మా బాస్ గురించి మీ దగ్గర నుంచి అలాంటి మాటలు వినడం నాకు ఇష్టం లేదు. ముందు మీరెవరో చెప్పండి. ఆ తర్వాతనే మా బాస్ గురించి మీరు అడిగిన సమాచారం చెప్తాను. నీ పేరేమిటి? భాస్కర్ పట్నాయక్. నీ కోడ్ నెంబర్ ఎంత? మీకు అన్ని వివరాలు చెప్పేయాలా ఏమిటి సార్? భాస్కర్ పట్నాయక్ అని నా పేరు చెప్పాను కదా. నా స్టాఫ్ నెంబర్తో మీకు పనేమిటి? జోనల్ ఆఫీసులో అందరికీ నా పేరు తెలుసు. నేనెవరో నీకు తెలుసా? నాకెలా తెలుసు సార్? నేను ఎన్నిసార్లు అడిగినా మీరు మీ పేరు చెప్పడమే లేదు. నేను మీ చైర్మన్ని. నా పేరు నారాయణన్ అన్నారు. నారాయణన్ గారా? అంటే ఎవరు? అపనమ్మకంగా అడిగాను. మీ చైర్మన్ పేరు కూడా నీకు తెలియదా? నిజంగానా సార్? మీరు మా చైర్మన్ గారా? మీరు నేరుగా మాకు ఫోన్ చేస్తారని అనుకోకపోవడం వల్ల నేను అన్నిసార్లు మీ పేరు అడిగాను. మామూలుగా అయితే మీ సహాయకుడు ఫోన్ చేస్తారు కదా, అందుకని మీరు నేరుగా లైన్లోకి వస్తారని నేను ఊహించలేదు అన్నాను. ఆయన పెద్ద పెట్టున ఒక నవ్వు నవ్వాడు. ఆఫీసులో ఆయన ఆ రోజంతా పడ్డ ఒత్తిళ్లన్నీ మర్చిపోయిన తర్వాత వచ్చిన హృదయపూర్వకమైన నవ్వు అది. అంటే మీ బాస్ను ఒక్క మాట అన్నా నువ్వు ఊరుకోవన్నమాట. అందులో నా తప్పేమన్నా ఉందా సార్? లేదు పట్నాయక్, నువ్వు సరిగ్గానే ప్రవర్తించావు. నాకు ఒక మాట చెప్పు. మీ జోనల్ ఆఫీసర్ హైదరాబాద్ బయలుదేరాడా లేదా? అది నాకు చెప్పు. ఆయన హెడ్ ఆఫీసులో మిమ్మల్ని కలవడానికి హైదరాబాద్ బయలుదేరారు సార్. ఆ విషయం నాకు తెలుసు. ఓకే పట్నాయక్ అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేశాడు. శివప్రసాద్ గారు 2 రోజుల తర్వాత ఆఫీసుకు వచ్చి నన్ను లోపలికి పిలిచాడు. ఏదో తిట్టడానికే పిలిచాడనుకుని లోపలికి వెళ్ళాను. పట్నాయక్, నీకు చైర్మన్ గారు ఫోన్ చేశారా అని అడిగారు. చేశారండి అన్నాను. అప్పుడేం జరిగింది అన్నాడాయన చిరునవ్వుతో. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా ఆయనకు పూసగుచ్చినట్లు చెప్పాను. ఆయన నా మాటలు విని పగలబడి నవ్వుతుంటే ఏమి జరిగింది సార్ అన్నాను. ఆయన కూడా ఇలాగే పగలబడి నవ్వాడు. పట్నాయక్, మీ మధ్య జరిగిన సంభాషణ అంతా మాకు చెబుతూ నిన్ను చాలా మెచ్చుకున్నాడు. నిన్ను అదే టెంపో కొనసాగించమని కూడా సలహా ఇచ్చాడు ఆయన అని ఆయన నవ్వుతూ చెప్తుంటే నేను ఆనందంగా బయటికి వచ్చేశాను. ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ గారితో భాస్కర్ పట్నాయక్ చేసిన ముఖాముఖి టెలిఫోన్ సంభాషణ గురించి విన్నారు కదా. భాస్కర్ పట్నాయక్ ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజీలో BL డిగ్రీ ఎలా సంపాదించాడో చాప్టర్ 34లో వినండి.